ఇతని పేరు రామ్ భజన్ కుమార్. ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ ఏం చేయగలడు అంటే, పై ఆఫీసర్లు చెప్పిన పని ఊహూ అనకుండా చేయటం తప్ప ఇంకేం చెయ్యలేడు. అదే కదా మీ ఆన్సర్ కూడా? కాని ఇతను మాత్రం అలాంటి సాధారణ హెడ్ కానిస్టేబుల్ కాదు. ఇతని స్టోరీ తెలిస్తే సెల్యూట్ చేయకుండా ఉండటం ఖచ్చితంగా చేతకాదు. అయితే ఇతని స్టోరీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసి నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. హెడ్ కానిస్టేబుల్ రామ్ భజన్ కుమార్ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో బాపి గ్రామంలో ఓ నిరుపేద ఓబీసీ కుటుంబంలో జన్మించాడు రామ్. తన కుటుంబం ఎలాంటి దుస్థితిలో బ్రతుకు సాగిస్తుందో తెలుసుకోటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అంతకుముందు వరకు కుటుంబాన్ని పోషించటానికి రామ్ భజన్ తండ్రి ఐస్ క్రీం కొని అమ్మేవాడు. కాని దాంతో కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. దాంతో 2003 వరకు రామ్ భజన్ తండ్రి రోజుకి కేవలం 10 రూపాయలు సంపాదించటానికి రోజంతా కష్టపడి 25 బుట్టల సున్నపురాయి పగలగొట్టేవాడు. అంతటి శ్రమకు 10 రూపాయలు కూలీ దక్కేది. అలా ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు రామ్ భజన్ తండ్రి. అప్పటికీ రామ్కి 6 సంవత్సరాలు. ఆ వయసులోనే రామ్ కూడా తన తండ్రికి సహాయంగా ఉండాలనుకుని మధ్య మధ్యలో తండ్రితో కలిసి సున్నపురాయి పగలగొట్టే పనిచేయడం మొదలుపెట్టాడు. కాని కొద్ది రోజులకే తండ్రి ఆస్తమా జబ్బుతో మంచాన పడ్డాడు. దాంతో రామ్ భజన్ తన తల్లితో కలిసి ఈ పని చేయటం ప్రారంభించాడు. కనీసం బడికి వెళ్లడానికి సరైన చొక్కాలు కూడా ఉండేవి కావు. చిరిగిన చొక్కాలతోనే బడికి వెళ్లేవాడు. అందరూ రామ్ భజన్ వేషం చూసి హేళన చేసేవారు, అవమానించేవారు. అయినా బడికి వెళ్లడం మాత్రం ఆపలేదు. అన్ని అవమానాలు భరిస్తూనే బడికి వెళ్తూ ఇంటర్ వరకు నెట్టుకొచ్చాడు. ఇంట్లో కరెంటు కూడా లేదు. దాంతో దీపం వెలుతురులో చదువుకోవాల్సి వచ్చింది. తిండికి కూడా కొరత ఏర్పడింది. అలా అనేక కష్టాలు పడుతూ డిగ్రీ వరకు వచ్చాడు రామ్. ఇక ఆ తర్వాత రామ్ భజన్ దౌసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాడు. గ్రాడ్యుయేషన్ 2వ సంవత్సరం చదువుతున్న సమయంలో ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత 2022లో హెడ్ కానిస్టేబులై ఢిల్లీ సౌత్ వెస్ట్ సైబర్ పోలీసులో డ్యూటీ చేస్తున్నాడు. అయితే రామ్ భజన్ కుమార్కి ఆ ఉద్యోగం ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. చిన్నప్పటి నుండి ఎన్నో కలలు, ఏదైనా గొప్పగా సాధించాలి అని కాంక్షలు. కాని ఏం ప్రయోజనం? కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్ళైపోయింది. పెళ్ళైతే ఇంకేం సాధిస్తాం? ఉన్న పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే అని అస్సలు అనుకోలేదు. ఓ పక్క చురుకుగా డ్యూటీ చేసుకుంటూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు. 8 నుండి 9 గంటలు డ్యూటీ చేసి వచ్చి ప్రతిరోజూ 6 గంటలు చదువుకునేవాడు. భార్య కూడా సపోర్టుగా ఉంటూ ప్రోత్సహిస్తూ వచ్చింది. అలా భార్య ప్రోత్సాహంతో, పై అధికారుల సలహాలతో, వాళ్ల సపోర్టుతో 8 సార్లు ప్రయత్నించి విఫలమవుతూ వచ్చాడు. అయినా అతనిలో పట్టుదల మాత్రం ఈసుమంత కూడా తగ్గలేదు. ప్రతిసారీ ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకుంటూ, దాన్ని సరిచేసుకుంటూ చివరి ప్రయత్నంలో తన 34 ఏళ్ల వయసులో యూపీఎస్సీలో ఇండియా లెవెల్ 667 ర్యాంకు సాధించాడు. దాంతో ప్రభుత్వం రామ్ భజన్ ఏసీపీగా అత్యున్నత స్థాయిలో సర్వీస్ చేస్తున్నాడు. చిన్ననాటి నుండి అనేక కష్టాల్లో తన సంకల్పం, దానికి తగ్గ కృషి. ఏదైనా సాధించి తీరాలి అని దాని గురించే హార్డువర్క్ చేస్తే ఖచ్చితంగా విజయం మనదే అని నిరూపించాడు రామ్ భజన్ కుమార్. మరి రామ్ భజన్ కుమార్ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.